నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మన ముందర తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ స్టేట్ జనరల్ సెక్రటరీ ముల్ల వెంకటరమణ గారు ఉన్నారు. నమస్కారం వెంకటరమణ గారు. జగన్మోహన్ రెడ్డి గారు మేము చేసినట్లు దేశంలో ఏ ప్రభుత్వము సంక్షేమం చేయనట్లు ఒక ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని చెప్పేసి, అందులో భాగంగా ఈ సంక్షేమం ముసుగులో సొంత చెల్లెలకు చేయలేని న్యాయం రాష్ట్ర ప్రజల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమం ఏ విధంగా చేస్తారని మీరు నమ్ముతున్నారు. అందులో భాగంగా నిన్నటి రోజున సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ చెల్లి లేదు, అన్నా లేదు, ఎవరూ లేదు, మాకు ఎదురొస్తే వివేకానంద రెడ్డి గారికి ఏ గతి అయితే పట్టిందో అదే గతి చెల్లైనా ఒకటే, రాష్ట్ర ప్రజలైనా ఒకటే, బీసీలైనా ఒకటే, దళితులైనా ఒకటే, ఏదైనా అదే గతే పడుతుందని ఒక ఇండైరెక్ట్గా ఒక బ్లాక్మెయిలింగ్కి పాల్పడుతున్నారు. సో మరి దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడు సంక్షేమం చెల్లికి చేయలేదు అంటున్నారు. ఎవరన్నది? ఎవరబ్బా? మా జగనన్న సంక్షేమం చెల్లికి చేయలేదా? 46,000 ఎకరాలు బయ్యారం గనుల్లో ఎత్తుకొచ్చి శరీంలమ్మ భర్త పేరుతో పెట్టేసినాం కదన్నా గనులు. ఆ గనులతో సిమెంట్ 46,000 ఎకరాలు ఎవరన్నా అల్లునికి ఇచ్చిన చరిత్ర ఏదన్నా ఉంటే మా జగనన్న తండ్రి గారు 40,000 ఎకరాలు ఇచ్చేసాడండి బయ్యారం గనులు. మీకు ఇంకా జనాలకు తెలియదేమో, పోయి చూడండి. సర్వే నెంబర్లు కావాలా? ఇస్తాము. చెల్లెలకు 46 ఎకరాల బయ్యారం గనులు, లోటస్ పాండ్లో ఇల్లు అంటే చెల్లికి ఎన్ని ఇస్తారండి? మా నాన్న ఎన్నో ఇచ్చాడు మా జగనన్న వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి. ఇంక చెల్లినే చూసుకుంటా ఉంటే వాళ్ళు చెల్లిని చూసుకుంటారంటారు. ఇంకా ఆమెను చూడాలంటే రకరకాల పథకాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులు చూసుకున్నట్టు ఎన్ని వేల కోట్లైనా ఇస్తామంటే 50,000 కోట్లు, 1,00,000 కోట్లు అవుతుంది ఆ బయ్యారం గనుల్లో రోజు తవ్వుకొని తీసుకుంటే. ఇన్నిచ్చి లోటస్ పాండ్లో 64 రూములు ఉన్నటువంటి ఒక పెద్ద ప్యాలెస్ హైదరాబాద్లోనే ప్రసిద్ధి చెందింది ఏంటంటే లోటస్ ప్యాలెస్. అది కూడా చెల్లెలకి ఇచ్చేసింటే ఏందబ్బా ఇచ్చేదే? అంటే ఎన్ని వేల కోట్లు ఇస్తామో? 10 లక్షల కోట్లు ఏమన్నా ఇవ్వాలన్నా? రాజశేఖర్ ఆస్తి తెలియదా? చెప్పని చెప్పు. నేను ఆస్తి అంతా పోయి కొడుకును కూతురును పులివెందుల సబ్ రిజిస్టర్ ఆఫీసులు రాసిందే. ఆస్తి లేకపోతే ఎక్కడింటి రాసిందబ్బా? అంటే వాళ్ళకే సంక్షేమం చూస్తే కుటుంబ సభ్యుల్లో మొత్తం ఏం చేసేది నేను? అరే తెలంగాణలో అందుకే మన జగనన్న వాళ్ళ నాన్న ముందే గమనించి తెలంగాణలో బయ్యారం గనులు 46,000 ఎకరాలు ఇచ్చిండేది. అది సున్నపురాయబ్బా. లక్షల కోట్లు ఈ బొద్దది. చెల్లెలు మన జగనన్న వాళ్ళ చెల్లెలు సరిగా ఉపయోగించుకుంటా ఉంది. ఆమె ఊరికే డూఫో. ఎందుకంటే ఆమె కూడా ముఖ్యమంత్రి కావాలా. ఆమె మళ్ళీ కొడుకుని పెట్టాలా. ఈ జగనన్న 30 సంవత్సరాలని అగ్రిమెంట్ చేసింది. ఆ పొద్దు ఆ శర్మిలమ్మే కదబ్బా తిరిగిండేది. జగనన్నను ముఖ్యమంత్రి చేయండి, నా జగనన్నకు ఓటు వేయండి అని చెప్పిందే. మళ్ళీ ఈ పొద్దు ఏంది అప్పుడే వచ్చేసిందే ఆంధ్రాలో దిగేసి నాకు సంక్షేమం చేయలేదంటే ఇదేమన్నా నమ్మశక్యమయ్యే పనా? ఆ విజయం రమ్మని చెప్పా. ఆస్తి లేదేమో, లేదు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోదామా, ఆస్తుపాస్తులు లేవా, చెల్లెమ్మలకు చూడలేదంటే ఇప్పుడు అవి ఏదన్నా చూసినది ఇంకా చెప్తామండి మేము. సొంత చెల్లెలకే 2,000 ఎకరాలు గడ్డిచ్చి లోటస్ పండ్లు ఇచ్చేస్తే 1 సెంటు 1/2 సెంటు ఇస్తూ ఉంటే ఏడు ఉండేవాళ్ళకు, మా చెల్లెమ్మకు 64 రూములు ఇచ్చేసినామే. ఇంకేం సంక్షేమం బా? అంటే ఇప్పుడు చెల్లి షర్మిల గారి మీద చేసిన ఆరోపణ ఏదైతే వివేకానంద రెడ్డి గారికి గతి పడుతుందో అని చేశారో సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మరి అది ఉత్తమాటలేనా లేకపోతే జస్ట్ ప్రజలను ఏమార్చడానికి చేసే ప్రయత్నమా? ఇవంతా సొంత కుటుంబంలో ఉండే సీక్రెట్లన్నీ ఏందో అతను నమ్మిన దానికి ఇవన్నీ చెప్పేస్తాడా? ఇదేదో ప్లాన్ ఉంటుంది మా అన్నకు, దాన్ని సజ్జల రామకృష్ణ బయట పెట్టేస్తాడు. ఏమనే వివేకానంద రెడ్డికి పట్టిన గతి పెడుతుందని. అది ఇప్పుడు కాదు కదా, ఇంకా ఎలక్షన్ నోటిఫికేషన్ రానప్పుడు అప్పుడే ఎందుకు చెప్పేసేదే? అందుకే జగన్ అన్నకు ఒక మాట చెప్తా, అన్నా వీళ్ళంతా డూప్లికి మనం నమ్ముకున్న సరిలేదన్నా,
నేనేదో మీకు డైరెక్ట్గా జాబు రాద్దామన్నా చెప్దాం అనుకుంటే కూడా వీలు పడలేదన్నా. మనం మంత్రుల్ని ఎమ్మెల్యేలని రానిలేదే. నాలాంటి వాడు వచ్చి ఎట్లన్నా నువ్వంటే నాకు భలే పిచ్చే మనం అన్నా. మొన్నోడు కోడికత్తి సీనుగాడు మీ మీద అభిమానం అవుతున్నాయి కదన్నా, గుచ్చిందే. అందుకే కదన్నా 5 సంవత్సరాలు జైల్లో పెట్టేసినావా. అందుకే మీ దగ్గరికి వద్దాం అనుకుంటే నేనన్నా 5 సంవత్సరాలు జైలుకి వెళ్ళిపోతామని భయం ఉన్నా. వాడు కోడికత్తి సీను మాదిరి పొడిపించుకొని వాడు ఈవేళకి బెయిలర్ లేదు కదా, వాడు దళితుడే, నేను కూడా దళితుడే కదన్నా. నువ్వు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటా ఉండా. ఇంకా కూడా నేను ఈ సీక్రెట్, ఈ సజ్జల రామకృష్ణాడిది, ఈ శర్మిలమ్మని నాకేమి తెలుసన్నా. నేను టీ అంగిల్ కాడ, బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో చెప్పుకుంటే మాట్లాడినవే. ఇది ప్రతిపక్షంలో కూడా బుర్రలేని వాళ్ళు, వాళ్ళకి ఏం తెలుసన్నా. మన తెలివి ఈ ప్రతిపక్షం వాళ్ళకి తెలియదన్నా. వాళ్ళు ఏదో చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఎప్పుడన్నా చంద్రబాబు మన మీద కేసు పెట్టాడన్నా, అతనికి సంబంధం లేదు, అతను పట్టించుకోడన్నా. ఎలక్షన్ జరిగిపోతే ఆయన ఏందో కియా ఫ్యాక్టరీ పెట్టుకోవాలి, పెట్టుకోవాలా, అభివృద్ధి 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 అంటాడు. మనక తెలియదన్నో వాళ్ళకు. అభివృద్ధి చేస్తూ ఇట్నే వేసేది. ఇంత అభివృద్ధి చేసినారే, పసుపు కుంకరకు 70 అయినా చంద్రబాబు ఓట్లేసారన్నా. 15,000 రూపాయలు డ్రా చేసుకొని పోయి ఓటు అయిన వచ్చిన రోజు మనకేసేసేలన్న ఓటు. గొర్రెలన్నా జనాలు. ఈ గొర్రెల దాంట్లో మనం ఏమి చెప్తే చెల్లిపోతుందన్న. ఏందో సంక్షేమం 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 ఉంటుంది. ఏంది మరైతే సంక్షేమం ఇప్పుడు ఏదైతే చేస్తామని అంటున్నారో ఆ సంక్షేమంలో భాగంగా చేసినట్లయితే అంగన్వాడీ కార్యకర్తలు మొదలు నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు నుంచి, అదేవిధంగా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల కాటి నుంచి పారిశుద్ధ కార్మికుల వరకు చూసినట్లయితే ఏ విభాగం చూసినా కూడా జీతాలు రాని పరిస్థితి, ఇంక్రిమెంట్లు లేని పరిస్థితి. మరి ఏ విధంగా మంచి ప్రభుత్వం అందించినట్లు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు స్వయం ప్రకటన చేసుకుంటారని, దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? అబ్బా, ఈ అంగన్వాడీ వాళ్ళు కోడిగుడ్లు, బియ్యము, ఆయిలు ఈ చంద్రబాబు ఇచ్చి మరిపేసినాడు. ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఆయన బాలింతలకు, చిన్నపిల్లలకు, గర్భిణీ స్త్రీలకు రకరకాలైనటువంటి పౌష్టికాహారం అంతా ఇచ్చి మరిపోయినాడు. అవన్నీ మనం ఏవాలంటే అవుతుందా? మనం ఏమి ఇవ్వలను, వాళ్ళకి ఏమి చేయాలి? ఏందబ్బా, వాళ్ళకి ఇంట్లో ఇస్తూ ఉంటే వీళ్ళకి ఏం పని చేస్తున్నారు? మన చదువును వద్దనుకుంటున్నాం కదా, రద్దు చేసేద్దాం అనుకునేట్టు. ఇందుకే వీళ్ళంతా వచ్చేసింది మా అంగన్వాడీలు జీతాలు పెంచలేదు 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 అంటున్నారు. మీ కుటుంబంలో ఏమీ డబ్బు రాలేదా? ఏంది పెంచేది మీకు? ఏడుండారు విద్యార్థులు? పుట్టించి పెరిగేంత వరకు కుటుంబంలో అన్నీ చూడాలంటే మన వల్ల అవుతుందా? కాదే. మనం చెప్పామా? మా జగనన్న ఏమన్నా మాట ఇచ్చాడా మీకు జీతాలు పెంచుతామని? మరి చెప్పినాము, ఏదో కొడతాము. మీరు కొట్టే అంచేపు ఉండకుండా పెంచేంటి? ఏంది పెంచేది? ఇన్ని పెంచే లక్షల కోట్లు తెచ్చింది ఏమన్నా తేనిస్తాం? ఏ పొద్దున్న మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ చదువుకునేటప్పుడు ఉత్తమమైన ప్రమాణాలన్నిటికీ అలవాటు పెట్టేశాడు ఆ చంద్రబాబు. మేము అట్ట కాదు, మేమేదో అనుకున్నాము. ఏమనుకొని ఈ కార్మికులు ఉన్నారు చూసినావా, చెత్త దోసే హుసలకు చెత్త కూలి ఎంతండి? కూలికి పోతే 500. చెత్త దోసేసి తెల్లారితే వెళ్ళిపోతారా? టీచర్లకు విద్యా ప్రమాణాలతో భలే బెంచలు లక్షలు ఇచ్చి వాళ్ళకే జీతాలు కట్ చేసినామే. నాది ఒక ఆలోచన ఉంది, కొత్త ఆలోచన. దాన్ని జగనన్న చెప్దామనుకుంటే ఈ బుర్ర ఎవరికి చెప్దామబ్బా అని ఆలోచనే లేదు. అసలు వాళ్ళ జీతాల్లో సగం తీసేయాలన్నా, వాళ్ళకి ఇంకా కొంచెం తగ్గించేయాలన్నా. ఇప్పుడు ఉండేది పెట్టేది కాదు. 1,00,000 రూపాయలు వచ్చే వాళ్ళకి 50,000 పెట్టేసి వీళ్ళకి సరిచేసేయాలన్నా. ఇంకా అంటే ఓన్లీ కోతలే అంటారు. కోతలు చేస్తే చార్చారు. ఏందన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారన్న స్టూడెంట్లు? ఎవరు లేరన్నా. కాలేజీల్లో, స్కూల్లో ఎవరు లేరు, అంతా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకంటే లేరు, టీచర్లు లేరు, ఏమీ లేరు. ఎలిమెంటరీ స్కూల్ ఎత్తుకుంటే 3వ తరగతి వరకు వాళ్ళని ఎత్తి పెట్టేసినావు, వీళ్ళు పోయి ఆడబెడతారు. ఆ మధ్యాహ్నం భోజనం అన్నం పెడతాడం కదా, మళ్ళీ ఏందే? ఉన్నత ప్రమాణాలు, ఉన్నత విద్యా విలువలు నేర్పించిన ఉపాధ్యాయులకు జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులు తెలుసుకోలేని అమాయకులు అంటారా మీరు? ఏందబ్బా, అమాయకులు కాబట్టే కదయ్యా మీ దగ్గర ఓట్లు వేసుకునేంతకుముందు ముఖ్యమంత్రి అయింది. అంటే మీకేం బుర్రలేదా? ఒక టీచర్గా ఉండేవాడిని మా జగన్ నేను ఎందుకు ఎన్నుకున్నారా అంటే కోర్టుకి పోయేది వాళ్ళకి తెలీదా? లక్షల కోట్లు తినేనారని ఓని గగ్గోలు పెడతా ఉన్నారే ఈ ప్రతిపక్షంలో, ముందున్న అధికార పక్షంలో. ఓట్లేసేసి ఈ పొద్దు నేను పనికిరాని తెలిసి మీరు ఓట్లేసి ఇప్పుడు మళ్ళీ నేను ఏమనుకుంటున్నా మీ జనాల్లో? జగనన్న వీళ్ళ కథ ఇంకా బాగా చూసేయాలన్నా. ఏమనుకోని ఓట్లు అయినారని వీళ్ళు మనకు ఓట్లేసేసి ఈరోజు మనకు తెలిసి కూడా వాళ్ళు ఓట్లేసి
వాళ్ళకి మళ్ళీ జీతాలు కోత వేస్తారు. వాళ్ళకి కోతలు పడాలనో వీళ్ళకంతా వాతలేయాల. కోతలు వాతలు పడేంతవరకు ఈ ఉద్యోగస్తులు వినరన్నా. ఓట్లు వేసిన దానికి వాళ్ళకి వాతలు కోతలు పెట్టాలంటారు. ఎవరికైనా వేయాలి కదబ్బా, ఓట్లు ఎవరికైనా వేయాలా? ఈ చంద్రబాబు కాదనే కదా నాకు వేసినారు మీరు. చంద్రబాబు సరిగ్గా జీతాలు వాళ్ళు ఇష్టం వచ్చి పెంచేస్తూ ఉంటే నాకెందుకు వేసినారా? నా గురించి తెలిసా? ఇప్పుడు ఒక బిచ్చిగాడు ఉంటాడు, లేదు ఒక శాస్త్రం చెప్పేవాడు ఉంటాడు. వాడు శాస్త్రం చెప్పేవాడు, కొండనాథుడా రారా గురుడా రంగురాదుడా, ఊరు పేరు బలం బాగా ఉంది, పుట్టిండేదే రాసి ఇంటిలో, పెరిగిండేదే రాసి ఇంటిలో, నీ జాతకం అన్నా నువ్వు ఒక 1000 రూపాయలు ఇచ్చినావు అనుకో అన్నా, నీ జాతకం పూర్తిగా చెప్పేసి కోట్లు కోట్లు ఎట్ట సంపాదిస్తావో చెప్పేస్తానన్నా అని చెప్తాడు. వాడు బుర్రెత్తుకొని వచ్చి మొబ్బుతో. వాడు 10 రూపాయల కోసం మన ఇంటికి వస్తే వాడు మన జాతకం చెప్తాడంటే ఏందబ్బా ఇదా? అడుక్కొని తినేవాడు, సంతలో పొనుకునేవాడు జాతకం చెప్తానంటే వాడు వచ్చి మన దగ్గర మనం కోటీశ్వరుడు 40 లక్షలు ఇల్లు పెట్టి కొనుక్కుంటే వాడు వచ్చి మన ఇంటికి వస్తే మనం చెయ్యి వాని దగ్గర ఇస్తే వాడేందయ్యా చెప్పేదా? అడగతిన్న వచ్చిన దగ్గర నువ్వు చెప్తే అట్లుందన్నా మనం ఓట్లేసిందని మనకేసిందానికి వాళ్ళు 1 లక్ష రూపాయలు జీతం తీసి ఫిట్మెంట్ 45% పెంచితే వాడు కొట్టేసి వచ్చేస్తే చంద్రబాబును ఏమన్నా పిచ్చినా కొడుకులు కాకపోతే ఈ టీచర్లు ఈ జనాలు మనకు ఓట్లేస్తారా? అరే మనం చట్టం మార్చేయాలని ఈసారి మన చేతిలోనే ఉండేది మొత్తము. ఏది కావాలంటే చేసేద్దాం, చట్టాలు పూర్తిగా క్లోజ్ చేద్దామన్న ఈసారి. మరైతే ఈరోజు మనకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన వ్యాఖ్యల మీద మాది పేదల ప్రభుత్వం కాదు పెత్తందారుల ప్రభుత్వం అని అతని విమర్శ ద్వారా ఏ విధంగా అయితే చేశారో మనకు వెంకటరమణ గారు చాలా బాగా వివరించారు. ఏది పేదల ప్రభుత్వం, ఏది పెత్తందారుల ప్రభుత్వం అందరూ ఆలోచించాలని కోరుకుంటూ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.